మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు 6 కోణములు, గృహానికి 6 కోణములు అనగానేమి, అలాగే ఒక గృహము తనకున్న ప్రహరీ గోడను అంటుకొని తనకున్న స్థలంలో మళ్ళీ చిన్న గృహాన్ని నిర్మించడం ఎంతవరకు సబబు అనే దాని గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి, తూర్పున రోడ్డు మన దక్షిణం నుంచి కొంత దూరం వచ్చి అక్కడి నుంచి ఈశాన్యం వైపు వంగడం, ఇక్కడ ఇలా మారడం, ఇలా జరిగింది. కాబట్టి ఈ ప్లాట్ మొత్తాన్ని చూసుకున్నప్పుడు ఈ ప్లాట్ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి దీన్ని సపరేట్ చేసి ఇందులో గృహం నిర్మించుకున్న తర్వాత అప్పటి వరకు మనకు నానా రకాల ఆలోచనలు, ముందుగా ఉన్న దానికంటే వెనకసేది నానా రకాల ఆలోచనలు వచ్చేటివి సహజం. అది ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గృహం యొక్క ప్రహరీ గోడ ఇది. ఈ ప్రహరీ గోడ ముందుకు వెళ్ళడం, ఈ గృహం కంటే ముందుకు వెళ్ళడం, అలాగే ఇదే ప్రహరీ గోడ మీద ఈ ఖాళీ స్థలమును డివైడ్ చేసినట్టుగా ఆలోచించుకొని ఇక్కడ ప్రహరీ గోడ నిర్మించి, మళ్ళీ ఇదే ప్రహరీ గోడ మీద ఏంటంటే ఇక్కడ ఏదైతే బేస్మెంట్ ఉంటుందో ఆ బేస్మెంట్ నుంచి ఒక ప్రహరీ గోడ ఇల్లు కానీ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇంకో ప్రహరీ గోడ దీనిదని అట్లే నిర్మాణం చేసుకుంటూ వచ్చి మధ్యన గ్యాప్ కనబడేసరికి ఆ గ్యాప్లో మళ్ళీ మాల్ వేసేసి, అంటే సిమెంటు ఇసుక కలిపేసి అక్కడికి కూడా దీన్ని మళ్ళీ పైకి వచ్చేసరికి దీనికి పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఇలాంటప్పుడు ఈ గృహము ప్రహరీ గోడ నుంచి వేరు అయినట్టు కాదు. అలా కాక ఈ గృహము వల్ల, ఈ చిన్న ఉపగృహం వల్ల ఈ స్థలాన్ని ఎప్పుడైతే మనం వదిలి దీంట్లో ఉపగృహం నిర్మించుకున్నామో అప్పుడు ఈ ప్రహరీ గోడకు అట్లీస్ట్ ఒక 6 ఇంచులన్నా వదిలి ఉండాలి. దీని బేస్మెంట్కి సంబంధం అసలు ఎలాంటి ఉద్దేశంలో కూడా ఉండరాదు. అలా నిర్మించుకుంటే 2 కలిసి ఒకటే అన్న దాని కిందకి వస్తాయి. అలా కాకుండా మొత్తం ఒకటే అని అనుకుని మనం ఆలోచిస్తే దీనికి ఇక్కడ ప్రహరీ కూడా వదిలినాం కాబట్టి దాని ప్రకారంగా కూడా దీన్ని కట్టడం అవకాశం లేదు. అదే కాకుండా ఎప్పుడైతే ఇదే ప్రహరీ గోడను తీసుకొని మనం ఇక్కడ ఈ చిన్న గృహాన్ని నిర్మించినామో అప్పుడు ఇదొక మూల, ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, ఇది కోణం. షట్కోణే స్త్రీ దరిద్రత అనేది అపరాజిత పృచ్ఛమానస వీణ అలాంటి పుస్తకాలలో తేట తెల్లంగా రాసి పెట్టింది. కాబట్టి మిత్రులారా, మీరు బాగా గమనించండి. దీనివల్ల ఇలాంటి గృహం వల్ల భార్య వల్ల కొన్ని రోజులు, మళ్ళా సోదరీమణుల వల్ల అంటే అక్కచెల్లెళ్ళతోటి కొన్ని రోజులు, ఈ యజమాని జీవితం అంతా కుటుంబ తగాదాలతోటే గడిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, దయచేసి మీరు కానీ మీకున్న ఒత్తిడి వల్ల కానీ లేక మేస్త్రీలు ఇచ్చే సలహాల వల్ల కానీ తదితరుల ఎవరి వల్ల సలహా కానీ ఒకసారి ఆలోచించండి. 2 భుజాలు తట్టుకున్నప్పుడు ఒక భుజాలలో నొప్పి రాక తప్పదు. అలాగే ఈ ప్రహరీ గోడ మీద ఈ గృహాన్ని నిర్మించినప్పుడు ఈ దోషం ఈ గృహానికి అంటక తప్పదు. కావున గమనించి ఈ విషయాన్ని బాగా ఆలోచించి ఇలాంటి నిర్మాణాలు చేసుకునే ప్రయత్నం చేయకండి. దీనివల్ల అనవసరమైన తగాదాలు తెచ్చుకోకండి. రెండోది ఏంటంటే ఈ షట్కోణం అనేది మీకు నేను అనడం కాదు, మీకు ఆల్రెడీ కనబడుతున్నది. దీని సంబంధంతో ఇడొక మూల, ఇడొక మూల, ఇడొక మూల. మరొకసారి అదే చెప్తున్నా, ఇట్లాంటి మూలలు కలిసిన అంటే 6 మూలలు కలిసిన ఇల్లు ఎప్పుడు కూడా స్త్రీకి నాశనాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి గృహాన్ని నిర్మించకండి. మనకు అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక 6 ఇంచులు కాదు 9 ఇంచుల గ్యాప్ పెట్టినా ప్రాబ్లం లేదు. అయితే ఆ గ్యాప్ పెట్టినప్పుడు అందులోకి ఏమన్నా వస్తాయి అనుకోవడం అంత మంచిది కాదు. ఇంకొక రెండవ విషయం ఏంటంటే ఈ గృహము నుంచి ఈ గృహము ఒక 3 ఫీట్ల లోతులు ఉంది. దీనికంటే ఇది 3 ఫీట్ల పల్లంలో ఉంది. ఈ ప్రహరీ గోడ కలిసినప్పుడు దీనికి ఇది పల్లం 3 ఫీట్ల పల్లం అయినప్పుడు ఈ గృహము నుంచి ఈ గృహము పల్లం అయినప్పుడు కూడా మనకు ఉత్తరం పల్లం ఉంటే మంచిది అనేది వాస్తవమే కావచ్చు. కానీ 2 ప్రహరీ గోడలు కలిసిన తర్వాత అది పల్లం ఉండడం వల్ల మన బతుకులు కూడా కొంచెం డౌన్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోనైనా కనీసం దీన్ని 6 నుంచి 9 ఇంచుల గ్యాప్ పెట్టి ఈ గోడ నిర్మాణం చేసుకొని దీని మీద గృహం నిర్మించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇది శాస్త్ర సమ్మతం కూడా. దయచేసి దీన్ని ఆలోచించి మీ నిర్మాణాన్ని చేపట్టండి.
ఒకవేళ ఇంతకు ముందు ఉన్నట్టుంటే సవరణ చేసుకోండి. జై బాబా, జై జై బాబా, జై హో బాబా, హజరత్ సయ్యద్ యాకుష్ అలీ బాబా దర్గా షరీఫ్ బండనగరం. నేను మీ అన్వర్ బాషా. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.